హాయ్! వెల్కమ్ టు సినీ రంగం. గత కొంతకాలంగా భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతూనే ఉన్నాయి. కానీ ఈ సంఖ్య గత 11 నెలల్లో దారుణంగా ఉన్నాయి. ముగ్గురు తమిళ్ టాప్ డైరెక్టర్ల సినిమాలు మొదటి రోజే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నాయి. మరి ఆ సినిమాలేంటో, ఆ టాప్ డైరెక్టర్స్ ఎవరో ఒకసారి చూసేద్దాం. మొదటిగా గతేడాది జూలైలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా ఇండియన్ 2. శంకర్ డైరెక్షన్ లో 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమాపై భారీగానే అంచనాలుండగా రిలీజ్ అయిన మొదటి రోజే అందరి అంచనాలను తలక్రిందులు చేసింది. సినిమాలో మేకప్ దగ్గర నుండి క్యారెక్టరైజేషన్ వరకు ఎక్కడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దానితో పాటు సినిమాకి ఎలాంటి సంబంధం లేకుండా వచ్చే పాటలు, యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్ సహనాన్ని పరీక్షించిందనే చెప్పాలి. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ చేంజర్ RRR తో గ్లోబల్ రేంజ్ లో ప్రేస్ తెచ్చుకున్న తర్వాత వస్తున్న సినిమా కావడంతో పాటు ఈ సినిమా కోసం ఏకంగా 5 సంవత్సరాలు కేటాయించాడు రామ్ చరణ్, కియారా అద్వానీ, జయరామ్, ఎస్.జె. సూర్య, అంజలి, సముద్రకని లాంటి భారీ తారాగణంతో వచ్చిన ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన మొదటి రోజు నుండే సినిమా నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో కొన్ని సీన్స్ పర్వాలేదనిపించినా కొన్ని సీన్స్ మాత్రం సహనాన్ని పరీక్షించిందనే చెప్పాలి. తర్వాత తమిళ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన సినిమా సికిందర్. భారీ అంచనాల మధ్య మార్చి 30న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయింది. దాదాపు 200 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 177 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక ఇప్పుడు కాలీవుడ్ సీనియర్ టాప్ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్ లో కమల్ హాసన్, సింబు కాంబోలో వచ్చిన మూవీ థగ్ లైఫ్. దాదాపు 37 సంవత్సరాల తర్వాత మణిరత్నం, కమల్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీగానే అంచనాలు నెలకొన్నాయి. వోల్టేజ్ ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో కమల్ హాసన్ నటన, కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అయితే సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. దానికి తోడు సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఇలా ఈ ముగ్గురు డైరెక్టర్స్ 11 నెలల్లో 4 సినిమాలతో ప్రేక్షకులను నిరాశపరిచారనే చెప్పాలి. మరి వారి తర్వాతి సినిమాలతో అయినా మెప్పిస్తారేమో చూడాలి. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.